ఏపీ ప్రభుత్వం మరొక కీలకమైన నిర్ణయం తీసుకుంది. భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల్ని ఫిబ్రవరి 1 నుంచి పెంచబోతోంది. ఇంతకీ ఏ ఏరియాలో ఎంత పెరగబోతోంది, ఎక్కడ తగ్గబోతోంది, అసలు అమరావతి పరిసరాల్లో రిజిస్ట్రేషన్ వాల్యూ ఎలా ఉండబోతోంది? ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో భూమి విలువ కంటే రిజిస్ట్రేషన్ విలువలో వ్యత్యాసాలు ఉన్నట్టు కూటమి ప్రభుత్వం గుర్తించింది. వీటిని సరిచేయాలని నిర్ణయించింది. మార్పుల కారణంగా భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచబోతున్నట్టు స్పష్టం చేశారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. రిజిస్ట్రేషన్ బుక్ విలువ పెంచి రిజిస్ట్రేషన్ రేట్లు నిర్ణయిస్తామన్నారు. గ్రోత్ కారిడార్లు, భూముల విలువ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 20% రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయన్నారు మంత్రి అనగాని. గత వైసీపీ పాలనలో రిజిస్ట్రేషన్ విలువల సవరణలో శాస్త్రీయ విధానాన్ని అనుసరించలేదన్నారు. కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువ ఇష్టానుసారంగా పెంచారని, ఆ విలువల్ని తగ్గిస్తామని అన్నారు. అసంబద్ధంగా జరిగిన రిజిస్ట్రేషన్ విలువల మార్పులో శాస్త్రీయ కోణంలో సవరిస్తున్నామన్నారు సత్యప్రసాద్. చరిత్రలో మొదటిసారిగా కొన్ని ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్ విలువను తగ్గించబోతున్నామన్నారు. అయితే అమరావతి పరిసర గ్రామాల్లో ఛార్జీల పెంపు ఉండబోదని క్లారిటీ ఇచ్చారు. గుంటూరులో కూడా కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే 50 లక్షల రూపాయలు ఉందో 2 కోట్ల రూపాయలు వైట్ ఉన్నటువంటి బుక్ వాల్యూ ఉన్నటువంటి పరిస్థితి. సో అలాంటివన్నీ కూడా రెగ్యులైజ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే ప్లాట్లు వేసి ఉన్నాయో, ఎక్కడైతే దానికి ఎబెటింగ్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఎగ్జార్బెంట్ రేట్స్ ఉన్నాయి. అంటే మార్కెట్లో మనం అమ్ముకునేది 20,000 గజం ఉంటే దానికంటే ఎక్కువగా మనకి రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంది. సో అవన్నీ కూడా కరెక్షన్ చేస్తూ ఉన్నాం, తగ్గేదాకా తగ్గిస్తూ ఉన్నాం. నాలా కూడా సులభతరంగా ఏ విధంగా కూడా ప్రణాళిక వేసుకుంటా ఉన్నాం. అలాగే ఏదైతే 10 times ఎక్కువగా మార్కెట్ వాల్యూ ఉన్నటువంటి ప్రాంతం కూడా ఉంది, ఇప్పుడు భోగాపురం లాంటి ప్రాంతాల్లో. అలాంటి ప్రాంతాల్లో తప్పకుండా హైక్ ఉంటుంది. ఎక్కడైతే గ్రోత్ కారిడార్స్ ఉన్నాయో ఆ ప్రాంతం మొత్తం కూడా హైక్ ఉంటుంది. అమరావతి ఎందుకంటే పేద రైతులకి మనం ఇస్తున్నటువంటి ఏదైతే మనం ప్లాట్లు ఇస్తా ఉన్నామో, అందుకని ఈసారి అక్కడ పెంచకూడదు అనేది డిసైడ్ అయ్యింది. అమరావతి గ్రామాల వరకు 29 గ్రామాల వరకు. ప్రధానంగా విశాఖ, రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగే ఛాన్స్ ఉంది.